ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి రెసిపీ చికెను గోంగూర. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, గరం మసాలా, కారం, పసుపు, జీలకర్ర, ఎల్లిపాయలు, చెక్క, లవంగ, సో టమాటకాయలు. గోంగూర ఫ్రెండ్స్, ఇది గోంగూర మన ఇండియా నుంచి వచ్చింది. సో ఇది బాగా నీట్గా కడిగి పెట్టుకుని ఉడకమెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా మెత్తగా అయ్యేదాకా బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో దీనికి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా దీనికి ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి దీంతో పాటు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బాగా ఎర్రగా వేగించుకోవాలి. చూసారుగా, ఇందులో కరివేపాకు కూడా వేసేసాను. దీనికి ఉప్పు వేసాను అనమాట. కొద్దిగా ఎర్రగా తొందరగా వేగాలంటే ఉప్పు వేసేసుకోవాలి ఫస్ట్ మనం. సో దీనికి నేను ఉప్పు వేసాను, బాగా ఎర్రగా వేగింది. ఇప్పుడు దీనికి టమాటా నేను పేస్ట్ కింద చేసుకున్నాను. లైట్గా కొద్దిగా ముక్కలు తీసాను. దీన్ని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా ఎర్రగా వేగిందా వేయించుకుని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా ఎర్రగా వేగింది. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి మనం. ½ కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో దీంతో పాటు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నది కూడా వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుని ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా వేగింది ఫ్రెండ్స్. చూసారుగా, బాగా కొంచెం పచ్చివాసన పోయిందాకా వేగింది కొద్దిగా. ఇప్పుడు దీంట్లో పసుపు, కారము, ఉప్పు ఆల్రెడీ వేసేసాను కదా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారము వేస్తున్నాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా కలుపుకున్నాము. పసుపు, కారం వేసాను, ఆల్రెడీ ఉప్పు వేసాను ఉల్లిపాయలు వేగేటప్పుడు. ఇప్పుడు కొంచెం 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ వేగింది కొద్దిగా. సో వాటర్ పోసుకుంటున్నాను అనమాట. చికెన్ ఉడికేదాకా కొంచెం ఉడికించుకోవాలి వాటర్ పోసుకుని తగ్గట్టుగా. అంటే ఒక గ్లాసు. గోంగూర ఆల్రెడీ మనం స్ట్రీమ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఉడికిన దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాము ఒక 5 నిమిషాలు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఉడికిపోయింది చికెను. సో ఇందులో మనం తయారు చేసుకున్న ఉడకపెట్టుకున్న గోంగూర వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ. దీనికి గరం మసాలా ముందే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి మనం. చూసారుగా, ఇంకా కలిపి పెట్టుకున్నాం అనమాట. బాగా ఉడికిపోయింది. ఇది ఒక్క 5 నిమిషాలు చిన్న మంటలో, లో స్టీమ్లో మనం చిన్న మంటలో ఉడికించుకోవాలి. సో సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 5 నిమిషాలు మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారుగా, చికెను గోంగూర ఎమ్మి రెసిపీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, టేస్టీగా. సో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా, ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చికెను అంటే ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెషే అంటే ప్యాకెట్లో వస్తాయి కదా, అది తీసుకున్నాను అనమాట. సో చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేస్తారో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ మీ, లైక్ మీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.